భారతదేశ చరిత్రలో గాని, ప్రపంచ చరిత్రలో గాని ఇలాంటి విపత్తు నేనెప్పుడు కని విని ఎరగల. పుస్తకాల్లో గాని, చదవటం ద్వారా గాని, వినటం ద్వారా జరగల. ఒకప్పుడు 90ల నాటికి 14,00,00,000 మంది ఉండే ప్రయాణికులు విమానాల్లో ప్రయాణం చేసేవాళ్ళు. ఈరోజు 40,00,00,000 మందికి భారతదేశంలో ఎదిగింది. అంటే ప్రపంచంలో మూడో స్థానంలో భారతదేశం ఏవియేషన్‌లో అంటే ప్రయాణాల్లో ప్రజలు పాల్గొంటున్నారు. అంటే ఒకప్పుడు ప్రజలకి విమాన ప్రయాణం అన్నది లగ్జరీ. ఇప్పుడు ప్రజలకి విమాన ప్రయాణం అన్నది అవసరం. ఒక అవసరంగా మారిపోయింది. సో, దీనికి ఆసరాగా చేసుకుంటూ మొనోపొలి, డియోపొలి అంటే గుత్తాధిపత్యం. కొన్ని కంపెనీలకే గుత్తాధిపత్యాన్ని ఇచ్చేసినారు. 2 కంపెనీలకు గుత్తాధిపత్యం. ఇండియన్ ఎయిర్‌లైన్స్ అండ్ ఇండిగో వాళ్ళకి మొత్తం మీరన్నట్టు 91% ఫ్లైట్స్ వాళ్ళకే ఉన్నాయి. ఒకప్పుడు డెక్కన్ ఎయిర్‌లైన్స్ ఉండేది. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ ఉండేది. స్పైస్ జెట్ ఉంది. ట్రూ స్పైస్ ఉంది. ఇవన్నీ కూడా ఎక్కడున్నాయో కూడా తెలీదు ఈరోజు. ఈ రెండే ఏకఛత్రాధిపత్యం చేయటం వల్ల వాళ్ళు 140,00,00,000 పైచిలుకు కలిగిన ప్రజలు కలిగినటువంటి ఒక పెద్ద ప్రజాస్వామ్య దేశానికి ఆఫ్టర్ ఆల్ ఒక కార్పొరేట్ కంపెనీ శాసించటం ప్రపంచం దృష్టిలో ఈరోజు భారతదేశం తల వంచుకునే దిశగా వచ్చింది.